ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ నిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం విధుల్లో ఉండగా అస్వస్థతకు గురి కావడంతో చికిత్స తీసుకుని కాలేజీ హాస్టల్కు వెళ్లింది. శనివారం ఉదయం పారాక్వాట్ గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు ఆమెను జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఇంటర్న్షిప్తో పాటు నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. వైద్యురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, నవీన్ సిద్దిపేట జిల్లా జీజీహెచ్ లో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ లావణ్య, అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ లావణ్య ఆత్మహత్య కావడం సృష్టించింది. ప్రధానంగా లావణ్యకు సంబంధించి పని ఒత్తిడి ఒకటి, పీజీకి సంబంధించిన నీట్ ప్రిపరేషన్ లో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నప్పటికీ కూడా లావణ్యకు సంబంధించి ఆత్మహత్యకు సంబంధించి విభిన్న కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా లావణ్య గడ్డి మందు ఏదైతే పారాక్విట్ నరానికి తీసుకోవడంతో నేరుగా నరానికి తను ఇంజెక్ట్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. సో తను హాస్టల్ గదిలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. సో వెంటనే తోటి స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందినప్పటికీ అప్పటికే ఆ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇమీడియట్ గా నిమ్స్ కు తరలించే ప్రయత్నం చేశారు. నిమ్స్ కు చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం లావణ్య మృతి చెంది. లావణ్య మృతికి సంబంధించి సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. సో మృతికి గల కారణాల మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకవైపు అటు ఇంటర్న్షిప్ లో చదువుతున్న డాక్టర్ హౌస్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న లావణ్యకు పని ఒత్తిడి ఒకటి, అదేవిధంగా పోస్ట్ పీజీకి సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించి ఒత్తిడి కారణంగా కొంతమంది చెప్తుంటే ఆమె వ్యక్తిగత కారణాలు కూడా ఆత్మహత్య కారణమే ఉండొచ్చనే దిశగా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద లావణ్య మృతి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చిందని చెప్పొచ్చు ఉన్నది. ఓకే సుభాష్.